ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమో నమ. అమ్మవారు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనేటువంటి నామములతో మనకి దర్శనమిచ్చినటువంటి తల్లి. ఆ 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటయ్యా అంటే రాగస్వరూప పాశాధ్యాయై నమో నమః అనేటువంటి ఒక నామం అన్నమాట. రాగస్వరూప పాశాధ్యాయై నమో నమః అంటే అమ్మవారు ఒక చేతిలో ఒక పాశము, అంటే మనకి తెలుగులో అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే ఒక తాడు అన్నమాట. తాడు ఎందుకంటే పశువుని కట్టడానికి ఉపయోగించేటటువంటి కాబట్టి దానికి పాశము అని పేరు అనమాట. అందుకే పరమేశ్వరుడు కూడా పశుపతి అనేటువంటి నామం ఉంటుందన్నమాట. పశుపతి. పశుపతి అంటే పశువులందరికీ కూడా పతి ఆయన. పశువుని కడుతుంది కాబట్టి దానికి పాశము అనేటువంటి పేరు అనమాట. అయ్యవారికి కూడా పశుపతి అనేటువంటి నామం కనుక పశువుని కట్టేదానికి ఉపయోగిస్తారు కనుక దానికి పాశము అనే పేరు. మరి అమ్మవారు పాశమును ఎందుకు ధరించిందయ్యా అంటే శాస్త్ర ప్రకారం ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు, మనమందరం కూడా పశువులమే. అందుకే మనందరికీ పతి కాబట్టి ఆయనకు పశుపతి అనే పేరు అన్నమాట. ఎందుకు స్వామి పశువులతో మనని కట్టేయడం తాదేవిడయ్యా అంటే రాగస్వరూప పాశాధ్య. ఆ తాడు ఎవ్వరు కూడా వేయరనమాట, మనకి మనమే వేసుకుంటాం అనమాట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఏదన్నా బయట ఒక జంతువుని పట్టడానికి కొన్ని ఉచ్చులు లాంటిది వేస్తారు, వలల లాంటిది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక కుక్కల బండే వచ్చిందనుకోండి, అతని దగ్గర ఒక వలయాకారంలో ఒక పెద్ద గడ ఉండి ఒక గుండ్రబడి తీగ ఉంటుందన్నమాట. ఆ తీగ ఉండి ఆ కుక్క అక్కడ దగ్గర దాకా వచ్చినటువంటి తర్వాత ఆ వ్యక్తి చూసి దాని మెడకి చేస్తూ వేస్తాడు ఆ యొక్క తీగని. అది మెడకి చిక్కున్న తర్వాత కుక్క ఆ యొక్క జంతువు అనేటువంటి ఏముందో అది పరిగెడదామని చూస్తుందన్నమాట. అది ఎంతవరకు పరిగెడదామని చూస్తుందో ఈ ఉచ్చంతా బిగుసుకుంటుంది తప్ప అది మాత్రం వదులు కాదనమాట. అది ముందుకు పరిగెడతానే ఉంటుంది. అది పరిగెత్తిన కొద్దీ దానికి కంఠానికి బాగా నొక్కుకుపోయి అది ఇంకా ఒరుచుకుపోతుంది తప్ప అది జన్మలో మాత్రం అది మాత్రం వదులు కాదనమాట. వెంటనే ఆ కుక్కని బంధించి ఆ కుక్కల బండిలో దేంట్లో వేసేస్తారు. అలాగే ఏ జంతువునైనా పట్టాలన్నా సరే ఒక కర్రకి ఉసలాన్ని వేసి వేస్తారు. మీరు ఎప్పుడు చాలామంది తెలిసే ఉంటుందన్నమాట. ఇదే కుక్కని పట్టుకోవడం వేరొక కుక్క చూస్తుందన్నమాట. కానీ అది మాత్రం మనం ముందుకు పరిగెడితే ఈ యొక్క తీగ మన కంఠానికి ఒరుసుకుపోతుంది. మనం వాళ్ళు వెనక్కి పరిగెట్టాం, ఇతను వేగి పరిగెత్తామనుకో, ఇతను పరిగెడతారో అది వదులైపోతుందనే ఆలోచన దానికి రాదు. ఎన్ని జంతువులు పడినా అదే స్థితిలోకి వస్తాయన్నమాట. అలాగే మనకి కూడా ఒక పాశం అనేటువంటి ఉంటుందన్నమాట. పాశము. ఆ పాశం పేరేమిటయ్యా అంటే రాగం అన్నమాట. రాగము. రాగస్వరూప పాశాద్య. మీరు చూడండి, ఈయనంటే నాకు చాలా ఇష్టమండి, ఈవిడంటే నాకు చాలా ఇష్టమండి అంటారు. ఈ అన్నం తర్వాత కొంతకాలానికి ఆవిడ ఇష్టమల్లా కూడా కొంచెం తగ్గుతుందన్నమాట. ఎందుకంటే వివాహం కానకముందు ప్రేయసి ప్రియురాల మధ్య ఉండే ప్రేమ వివాహం అయిన తర్వాత 10 ఏళ్ళకు కూడా అలాగే ఉంటుందయ్యా అంటే కొద్దిగా అనుమానం అనమాట. ఎందుకు అంత ప్రేమానురాగాలతో ఉండే దంపతులు ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి రాగస్వరూప పాశాధ్యాయ నమో నమః. మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టమండి, మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టమండి. చిన్నప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా 5-6 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అమ్మని చూడకపోతే వీడికి కంగారు వస్తుందన్నమాట. అమ్మో మా అమ్మ ఏది, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అమ్మ ఎప్పుడు వస్తుంది, అమ్మేది అని అమ్మ 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 అని తిరుగుతాడనమాట. వీడికే వివాహం అయిన తర్వాత భార్య వచ్చిందనుకోండి, అమ్మకు అన్నం పెడతానికి కూడా ఏడ్చే ధూర్తులు ఉన్నారు లోకంలో. ఆవిడ వచ్చిందిగా, ఈవిడ ఎందుకు అన్నం పెట్టడం అనేటువంటి ధూర్తులు ఉన్నారనమాట. కాబట్టి అమ్మ మీద ప్రేమ ఎందుకు తగ్గిందయ్యా అంటే రాగస్వరూప పాశాధ్యయనం ఉన్న అమ్మ మన మీద ప్రేమ తగ్గదు అమ్మకి. కానీ అమ్మ మీద ప్రేమ కొన్ని సందర్భాల్లో కొద్దిగా తగ్గుతూ ఉందన్నమాట.
కొడుకు కానీ కూతురు కానీ. కానీ అమ్మకి మాత్రం మన మీద ఎప్పుడూ ప్రేమ తగ్గదనమాట. అమ్మ ప్రేమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ యొక్క ప్రేమ రెట్టింపు అవుతుందో తప్ప తగ్గనే తగ్గదనమాట. మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు రానివ్వండి, మీ అమ్మగారికి 100 సంవత్సరాలు రానివ్వండి, వాడిని ఎవరన్నా అన్నారనుకోండి, మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు, నన్ను ఏదో ఒక మాట అనుకోండి, ఊరుకో వాడికేం తెలిసే, పసిపిల్లవాడు, వాడికేం తెలుస్తుంది. ఒంటి మీదకి 70 ఏళ్ళు వచ్చిన ఒంటి మీద 70 ఏళ్ళు వచ్చిన అమ్మకి ఎప్పుడు బిడ్డ పసివాడే. కానీ వీడి మనసులో మాత్రం నేను పెద్దవాడిని అనేటువంటి లక్షణం ఉంటుందన్నమాట. అది రాగస్వరూప పాశాధ్య. ఈ రాగస్వరూప పాశాధ్య ఎలా ఉంటుందయ్యా అంటే, చాలామంది ఏమిటంటే పుట్టి పసిపిల్లవాడు పుడతామన్నమాట. ఎన్నో నోములు నోచుకుంటారు, ఎన్నో పూజల ఎన్నో పుణ్యక్షేత్రాలను మొక్కుతారు, ఎన్నో చెట్ల చుట్టూ మొక్కుతారు, ప్రదక్షిణాలు చేస్తారు. ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టిన వెంటనే సరిపోయిందా? వాడికి ఏదో చిన్న దగ్గో జలుబో అనారోగ్యమో జ్వరమో చేసిందనుకోండి, ఇంకా కంగారు వచ్చేసింది అనమాట. ఎంతటి కంగారు. పోనీ వాడు చక్కగా మంచి ఆరోగ్యవంతంగా ఎదిగాడనమాట. ఆరోగ్యవంతంగా ఎదిగిన తర్వాత వాడి జీవితంలో ఉద్ధరణ కోసం వాడు మొట్టమొదటి ఇప్పుడు ఏంటంటే మొత్తం పెద్ద పెద్ద స్కూల్లో సీట్ రావాలి వాడికి. మంచి సీట్ కూడా వచ్చింది, బాగానే ఉంది. ఇంత సీట్ వచ్చింది. ఎల్కేజీ అసలు ముందు స్కూల్లో సీట్ రావడం మహాగణం అనుకుంటాం. ఎల్కేజీ సీట్ కూడా వచ్చింది. నెలకి ₹1,00,000 అండి, లేదా సంవత్సరానికి 1,00,000 2,00,000 చేర్పిస్తారు. అంతా బాగానే ఉంది. మీ వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి అంటాడు. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మహద్భాగ్యం అనమాట. 2వ ర్యాంకు 3వ ర్యాంక్ వస్తే వాడు ఎందుకు పనికిరాడు లెక్కే మన దృష్టిలో అయితే. ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది, బాగానే ఉంది. తర్వాత 7th క్లాసు గడిస్తే మహాగండం అని అంటారు. తర్వాత 7th క్లాస్ కూడా గడిచారనుకోండి, ఇందుకన్నా మహాగండం 10th క్లాస్ అంటారు. 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి, పరీక్షలు వచ్చాయంటే తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. ముందు వాడికి లేని కంగారు వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఎంత కంగారు. పోనీ 10th క్లాస్ కూడా అయిపోయిందనమాట. 10th క్లాస్ అయిపోతే ఇక్కడ దాకా నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అయిపోయిందిగా వాడిది. ఇది అయిపోతే ఏముందండి, మంచి కాలేజీలో సీట్ రావద్దు, వాడు మంచి ఉన్నత స్థితికి ఎదగడ్డు, వాడిని జీవితాంతం ప్రశాంతంగా ఉండే ఆలోచన వాడికి కలగదు, మనకే కలగదు అనమాట. ఇది అయిపోతే 10th క్లాస్ అయిపోతుందా, మంచి ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అవ్వాలంటే మంచి కాలేజీలో సీట్ రావద్దు, మంచి దాంట్లో ర్యాంకు రావద్దు వాడికి. ఇది కూడా అయింది. మంచి ఇంజనీరో డాక్టరో వాడు అయ్యాడు. ఇదంతా అయిపోయేసరికి వాడి వయసు అంతా పూర్తిసరికి 30 ఏళ్ళు చక్కగా జాబ్ కూడా చక్కగా విద్య కూడా పూర్తి అయిపోయింది. విద్య పూర్తి అయిపోతే సరే బాగానే ఉంటావా? అక్కడ కూడా ప్రశాంతత ఉండదన్నమాట. వాడికి మంచి జాబ్ రావద్దు, నెలకి 1,50,000 ప్యాకేజ్ రావద్దు వాడికి. అది కూడా ప్యాకేజ్ కూడా వచ్చింది. ఈ ప్యాకేజ్ కూడా అంతా వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తయ్యేసరికి వాడికి 35, 30 ఏళ్ళు 32 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి. మా వాడికి అంతా బాగానే ఉంది కానీ యూఎస్లో సెటిల్ అయ్యాడు కానీ ఇంకా పెళ్ళి కావట్లేదని మొదలు పెడతారనమాట. పెళ్ళి కోసం వాడికి పెళ్ళే మహద్భాగ్యంలాగా వివాహం కావాలి. గతంలో ఏమిటయ్యా అంటే ఆడపిల్ల తండ్రులు దేవస్థానాలు చుట్టూ తిరిగేవారు అనమాట. మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు, మంచి యోగ్యుడైనటువంటి వారు వివాహం మంచి వరుడుగా కావాలని, జాతకాలు కుదిరలేదు చూడండి అంటారు. ఇప్పుడు కాలం మారింది, కాలచక్రం కదండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా, కాలచక్రం మారింది. ఇప్పుడు మగపిల్ల వాళ్ళ తల్లిదండ్రులే దేవస్థానాల చుట్టూ తిరుగుతున్నాడు. మా అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చినాయండి, ఇంకా పెళ్లి కాలేదండి. ఇంకా వాడు యుఎస్లో ఉన్నా లండన్లో ఉన్నా ఎంత పై స్థాయిలో ఉన్నా వాడికి వివాహం కావట్లేదు అనమాట. ఇదంతా ఎవరు చేసినో తెలుసా అండి? గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆడపిల్ల పుట్టిందా అంటే అమ్మో ఇద్దరు ఆడపిల్లలేనా? ఇప్పుడు ఆడపిల్లలు లేకే మనందరం కూడా బయట భవతి భిక్షాంది అనే స్థితి మనకి అందరికీ ఏర్పడింది అనమాట. ఆడపిల్లల కోసం అరువులు చారుస్తున్నారన్నమాట అందరూ కూడా. కాలచక్రం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఇది కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. పూనుగా వాడికి చక్కగా మంచి అమ్మవారి అనుగ్రహంలో వివాహం కూడా పూర్తయిపోయిందండి. ఏడాది తిరిగేలోగా అందరూ మొదలు పెడతారన్నమాట. ఇంకా మీ కోళ్ళేమి నీళ్ళు వేసుకోవాలా, ఇంకా మీ కోళ్ళ కడుపున ఒక కాయలే మొదలు పెడతారనమాట. ఎందుకో తెలుసా అండి, అసలు ఈ అత్తగారి కడుపున ఏ ఒక్క కాయ కొందాం ఈ గోలంతా ఉండేది కాదనమాట. ఇంత రాగం అంతా ఎందుకు వచ్చింది? ఒక్క బిడ్డను కన్నావు, రాగస్వరూప పాశాద్య. అది నీ జీవితం అంతా కూడా ఒక పాశమై నిలబడిపోయింది. అది కొంతమంది చూడండి, మాకు పెద్ద నేను లేకపోతే ఆయన ఉండడండి అంటారు. అది లేకపోయినా ఉండకపోతాం అనేటువంటి ఒక వ్యాధి లాంటిది యథార్థానికి. ఎవ్వరు లేకపోయినా జగన్మాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉంది. ఏకాంతంగా గడిపే లక్షణం ప్రతి ఒక్కడికి రావాలన్నమాట. వాడు లేకపోతే నేను ఉండలేను, ఈవిడ లేకపోతే నేను ఉండలేని స్థితి కాదనమాట. ఇదంతా కూడా నీ జీవితానికి పాసం అయిపోతుందన్నమాట. ఎంతో ప్రేమగా గారభంగా పెంచావు బిడ్డని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవ్వచ్చు. వాడు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు చెప్పకుండా వివాహం చేసేసుకున్నాడు అనుకోండి, ఇంకా నీకు నిద్రాహారాలు పడతాయి ఎక్కడైనా?
నిద్రాహారాలు పట్టనే పట్టవన్నమాట. కాబట్టి ఇది నీ జీవితానికి ఒక పాశం అయిపోతుంది. వివాహం